ఈ రోజు క్లాస్‌లో వచ్చిందనేసి మనం ఏం చేస్తాము టేబుల్ డిజైన్ అనమాట. టేబుల్‌కి మనం ఏ విధంగా డిజైన్ చేయొచ్చు. మనకు టేబుల్‌లో వచ్చేటువంటి ఫాంట్ సైజ్‌ని కానియండి, నెక్స్ట్ వచ్చిందనేసి టేబుల్ ఉంటుంది కదా! ఆ టేబుల్ యొక్క సైజు ఎలా ఉండాలి? అంటే కాలమ్ సైజ్ ఎంత విడ్త్ ఉండాలి? ఎంత హైట్ ఉండాలి? దానికి ఎంత సైజ్ ఉండాలి? ఏమి అనేసి దాని గురించనమాట. అంటే నార్మల్‌గా మనము ఒక టేబుల్‌కి డెకరేషన్ ఏ విధంగా చేయొచ్చు? దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా పెట్టుకోవచ్చు? బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్ ఏమి? దాని గురించి మొత్తము చూద్దాము. ఎలా ఉంటుంది ఏమి అనేసి. ఓకేనా? నేనేం చేస్తాను ఒక్కొక్కటిగా ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేను చేసి చూపెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడేం చేస్తున్నాను ఒక టేబుల్‌ని క్రియేట్ చేశాననమాట. ఇప్పుడు చూడండి ఇక్కడి దాకా నేనేం చేశాను ఒక టేబుల్‌ని క్రియేట్ చేశాను. అది ఇలా వస్తాంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడేమి దీనికి బార్డర్ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ స్టైల్‌లో నేనేం చేస్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ నేనేం చేస్తున్నాను టేబుల్ అని తీసుకుంటాను. టేబుల్ అని తీసుకుంటే ఈ టేబుల్‌కొచ్చిందనేసి నేనేం చేస్తున్నాను అంటే ఈ టేబుల్‌కి అంటే టేబుల్ అనేసి ఈ పేజ్‌లో ఎక్కడున్నా కూడా కానీ దానికి ఈ స్టైల్ అనేది ఇలా వస్తుందనమాట. ఇప్పుడు నేను ఇక్కడేం చేస్తున్నాను కలర్ అని తీసుకుంటాను. ఓకే. కలర్ వచ్చిందనేసి నేనేం పెడతాను గ్రీన్. ఇక్కడ చూడండి గ్రీన్ అయిందా? అంటే టేబుల్‌లో ఉండేటువంటి లెటర్స్ అన్నమాట. నెక్స్ట్ నేనిక్కడ ఏం చేస్తున్నాను ఫాంట్ ఫ్యామిలీ అని పెడతాను. ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీ నేనొచ్చిందనేసి ఏం చేస్తున్నాను ఏరియల్ అని పెడతాను. ఓకేనా? ఇక్కడ చూడండి. ఫాంట్ ఫ్యామిలీ అని పెడతాను ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అర్థమైంది కదా! ఈ టేబుల్‌కి మనం ఏం చేస్తున్నాము? ఈ టేబుల్‌కి మనం ఏం చేస్తున్నాము? కలరు గ్రీన్ అని పెట్టాను ఫాంట్ ఫ్యామిలీ. అంటే నువ్వు ఇక్కడ ఏదైనా ప్రాపర్టీస్ కూడా రాయొచ్చన్నమాట. ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తాను ఇక్కడ టీడీ, టేబుల్ డేటా నెక్స్ట్ టేబుల్ హెడర్‌కి నేనేం చేస్తున్నాను ఇక్కడ చూడండి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిందనేసి పాడింగ్ అని పెడతాను. పాడింగ్ అనేది ఏమి అనేది నేను ఇంతకు ముందు చెప్పాను. పాడింగ్ వచ్చిందనేసేమి లోపల ఉన్నటువంటి డేటా అన్నమాట. కాలమ్‌కి దానికి ఎంత డిఫరెన్స్ అనేసి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను 2 పిక్సెల్స్ ఓకే. నెక్స్ట్ 3 పిక్సెల్స్, నెక్స్ట్ 4 పిక్సెల్స్ ఇక్కడ చూడండి చేంజ్ అవుతా పోతాంది. నెక్స్ట్ 5 పిక్సెల్స్. చూసారా? అంటే ఆటోమేటిక్‌గా నీకు ఇక్కడ డేటా అనేది మధ్యలోకొస్తాంది. దీన్నే మనం ఏమంటున్నాము? పాడింగ్ అంటాం. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను మీకు అర్థం కావడానికి దీన్ని కూడా నేను 5 పిక్సెల్స్ అని చేస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఎంత గ్యాప్ వచ్చిందనేసి. నెక్స్ట్ దీన్నేం చేస్తాను? దీన్ని 5 పిక్సెల్స్. నేనిప్పుడు దీన్ని కూడా ఏం చేస్తాను? 5 పిక్సెల్స్. ఇప్పుడు చూడండి. అర్థమవుతుందా? ఈడ గ్యాప్ అనేదేమి ఆటోమేటిక్‌గా నీకు ఇక్కడ గ్యాప్ చూడండి. ఇక్కడ గ్యాప్, ఇక్కడ గ్యాప్, ఇక్కడ గ్యాప్. ఇప్పుడు నేను అదే దీన్ని మొత్తాన్ని తీసినానురా అంటే, ఇది మొత్తం చూడండి. ఇప్పుడు ఇక్కడ అనుకోండి. దీనికి చుట్టూ గ్యాప్ వచ్చింది కదా! ఇప్పుడు నేను దీన్నేం చేస్తాను? తీస్తాను. దీన్ని తీసిన వెంటనే మీకేమవుతుంది? ఇప్పుడు చూడండి. ఇక్కడ చూడండి. గ్యాప్ ఏమి లేదు. ఆటోమేటిక్‌గా మొత్తం వచ్చేసింది చూసారా? దీన్నే మనం ఏమంటాము? ప్యాడింగ్ అంటాం. అంటే ఈ లోపల ఉన్నటువంటి టెక్స్ట్‌కి 4 వైపులా ఇదేం చేస్తుంది? ఈ పిక్సెల్స్‌తో గ్యాప్ అనేది వదులుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైంది గదా! ఇది నార్మల్ అన్నమాట. ఈ బేసిక్ సీఎస్ఎస్ అన్నమాట. దేనికి? ఒక టేబుల్‌కి మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనేసి. ఓకేనా? నెక్స్ట్ టేబుల్ బ్యాక్‌గ్రౌండ్. అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏ విధంగా ఉండాలా? ఏమి అనేసి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉంది? 1, 2, 3 కాలమ్స్ ఉంది. నెక్స్ట్ 3 రోస్ ఉంది. ఇప్పుడు నేనిక్కడ ఓకే. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తాను. డిలీట్ చేసిందనేసి నేనేం చేస్తాను? ఒక్కొక్కటిగా చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? ఫస్ట్ వచ్చిందని టేబుల్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏ విధంగా ఉండాలి అనేసి. నేనిక్కడ టేబుల్ తీసుకుంటాను. టేబుల్ తీసుకున్న తర్వాత నేనిక్కడ ఏం చేస్తాను? ఇది బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఏమవుతుంది? బ్యాక్‌గ్రౌండ్ కలర్. కలర్ అనేది ఈ విధంగా రాసామనమాట. మనం అనుకున్నట్టు ఇక్కడ రాయము. స్కై బ్లూ చూడండి. ఆటోమేటిక్‌గా ఏమైంది బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది స్కై బ్లూలో వచ్చేసిందనమాట. అంటే ఈ టేబుల్ ఎక్కడుందో ఆ టేబుల్ పూర్తిగా ఇదేమైంది స్కై బ్లూలో వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ కలరు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తన్నాను టీఆర్ అని తీసుకుంటున్నాను. టీఆర్ తీసుకొని నేనిక్కడ ఏం చేస్తాను అంటే టేబుల్ రో అనమాట. ఈ టేబుల్ రోకి నేనేం చేస్తన్నాను ఇక్కడ చూడండి. కాపీ చేసుకున్నాను. నేనిక్కడ పేస్ట్ చేస్తాను. టేబుల్ రోకి బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో స్కై బ్లూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తాను. డిలీట్ చేసిన తర్వాత కూడా టేబుల్ రో వచ్చిందనేసి ఇలా వచ్చింది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను స్కై బ్లూ బదులు నేను బ్లూ అని పెడతాను. బ్లూ వచ్చిందా? ఓకే. ఇప్పుడు టేబుల్ రోకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ అని పెట్టాను. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను టేబుల్ హెడ్ ఎక్కడైతే టేబుల్ హెడ్ యూజ్ చేసామో అక్కడ మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు దీనికి సీఎస్ఎస్ రాస్తున్నాము. దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని నేనిక్కడ చూడండి. నేనిక్కడ ఏం చేస్తున్నాను ఎక్కడైతే టేబుల్ హెడ్ ఉందో టేబుల్ హెడ్ ఎక్కడైతే ఉందో అక్కడొచ్చిందనేసి నేనేం చేస్తాను యెల్లో అని పెడతాను. ఓకే. ఇక్కడ చూడండి. ఎందుకు ఇక్కడ టేబుల్ హెడ్ ఉంది కాబట్టి, ఈ టేబుల్ హెడ్‌కి ఇదేమవుతాది, ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌నొచ్చిందనేసి చేంజ్ చేస్తాననమాట. టేబుల్ హెడ్ ఎక్కడైతే టేబుల్ హెడ్ ఉందో అక్కడొచ్చిందనేసి యెల్లో అని పెడతాము. మిగతా అంతా టేబుల్ డేటా అనొచ్చిందనేసి ఏం చేస్తాము, ఎక్కడైతే టీడీ అనేసి మనం యూజ్ చేస్తామో అక్కడొచ్చిందనేసి దీన్ని టేబుల్ రోకి మనం ఇక్కడ యూజ్ చేసినాం కాబట్టి ఇలా. అలా కాకుండా నేనిక్కడ ఏం చేస్తాను, టీడీ అని పెడతాను. ఇక్కడ చూడండి. కలర్ ఎళ్ళిపోయింది గదా! ఇప్పుడు నేనిక్కడ టీడీ పెడతానంగానే సేమ్ అలానే వచ్చేస్తుంది.
అంటే టేబుల్ రో అంటే ఏమి ఆటోమేటిక్‌గా ప్రతి రోకు తీసుకుంటుంది. కానీ నువ్వు ఇక్కడ టీహెచ్ అని పెట్టినావు కాబట్టి నీకు ఇది టేబుల్ హెడ్. ఎక్కడైతే టేబుల్ హెడ్ ఉందో ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను దీన్ని టీడీగా పెడతాను. ఇక్కడ చూడండి. టీడీ అని పెడతానంగానే ఇక్కడ చూసారా చేంజ్ అయిపోయిందా బ్లూ కలరు. ఆహ్, అంటే టీహెచ్ అనేసి ఇప్పుడు ఈ 2 టీహెచ్‌లో ఉంది. కాలమ్ హెడ్డింగ్ 1, కాలమ్ హెడ్డింగ్ 2. నెక్స్ట్ రో హెడ్డింగ్ 1లో ఇది టీహెచ్ ఉంది. నెక్స్ట్ ఇది టేబుల్ హెడ్ ఉంది. సో, కాబట్టి ఎక్కడైతే టీహెచ్ ఉందో అక్కడ మాత్రమే ఇదేమవుతుంది చేంజ్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇది టేబుల్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. ఓకేనా? అలా కాకుండా మీరు ఇంతకుముందు నేను టెక్స్ట్ ఫార్మాటింగ్ గురించి చెప్పాను. టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి. ఆ టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి కూడా మీరు తెలుసుకున్నప్పుడు ఇక్కడేమి ఇప్పుడు టీహెచ్ అనుకోండి. ఈ టేబుల్ హెడ్డింగ్‌లో వచ్చిందనేసి నేనేం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ మనం టెక్స్ట్ ప్రాపర్టీస్‌ని యూజ్ చేయొచ్చనమాట. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్, లెటర్ స్పేసింగు, ఫాంట్ సైజు, టెక్స్ట్ అలైను ఇలా అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను మీకు అర్థం కావడం కోసం ట్రాన్స్‌ఫార్మ్, టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అని పెట్టిందనేసి నేను ఇక్కడ ఏం చేస్తాను క్యాపిటలైజ్ అని వేసి పెడతాను. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ ఈక్వల్స్ టు అప్పర్ కేస్ అని పెడతాను. అప్పర్ కేస్ అని పెడతానంగానే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు చూడండి ఆటోమేటిక్‌గా మనకేమైంది అప్పర్ కేస్ అయింది. నెక్స్ట్ అలా మనము ఇంతకుముందు నేను టెక్స్ట్ ప్రాపర్టీస్‌లో పెట్టినాను. దాన్నంనుంచి మీరేం చేయొచ్చు ఇక్కడ దీన్ని టెక్స్ట్ అలైన్ కానీ ఇవంతా మనం ఏం చేయొచ్చనమాట చేసి చూడొచ్చనమాట. మీకేదైనా డౌట్ ఉంటే కూడా నేను టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి చెప్పాను. ఫాంట్ ప్రాపర్టీస్, టెక్స్ట్ ప్రాపర్టీస్. అంటే ఇక్కడ నేను టీహెచ్‌కి యూజ్ చేసినంటే టీహెచ్ అవుతుంది. టీడీకి యూజ్ చేస్తే టీడీకి అవుతుంది. అలా కాకుండా మీరిక్కడ టేబుల్ అని పెట్టినారు అంటే ఆ టేబుల్‌లో ఉన్నటువంటి టెక్స్ట్ పూర్తిగా ఈ టెక్స్ట్ ప్రాపర్టీస్, ఫాంట్ ప్రాపర్టీస్ అనేది మనం ఇక్కడ టేబుల్‌కి రాసేటువంటి సీఎస్ఎస్ అనేది ఆ టేబుల్ పూర్తిగా అప్లై అవుతుందన్నమాట. మీకిక్కడ ఈ టెక్స్ట్ ప్రాపర్టీస్, ఫాంట్ ప్రాపర్టీస్ గురించి నేను ఇంతకు ముందు చెప్పాను. దాన్ని చూడండి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా అన్నమాట ప్యాడింగ్ అనేది కూడా. ఇప్పుడు నేనిక్కడ ప్యాడింగ్ అనేసి తీసుకున్నానురా అంటే ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది కాలమ్ హెడ్డింగ్ 1 ఇవంతా ఏమవుతుంది చేంజ్ అవుతుంది. నేను ఇంతకు ముందు ఇక్కడ పైన చూపెట్టాను కదా! కాలమ్ ఈ ప్యాడింగ్ అనేది సేమ్ అదే అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు దీంట్లో ఈ టెక్స్ట్ స్టైలింగ్ అయింది. ప్యాడింగ్, స్పేసింగ్ అయింది. నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తన్నాను, ఇక్కడ చూడండి. ఇప్పుడు టేబుల్ రో అనుకోండి. ఇప్పుడు నేను టేబుల్ రోకి నేనేం చేస్తున్నాను, హోవర్ రాస్తాను. హోవర్ రాసినానురా అంటే ఇక్కడ నేనేమి టేబుల్ రో మీదకి పోతానగానే నా కలర్ అనేది ఏమవ్వాలా, చేంజ్ అవ్వాలా. ఇప్పుడు ఇక్కడ ఏముంది బ్యాక్‌గ్రౌండ్ కలరు యెల్లో ఉంది కదా! నేనిప్పుడు దీన్ని ఏం చేస్తాను రెడ్‌లోకి చేంజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను రెడ్ అనేసి పెడతాను. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు అంటే టేబుల్ రో మీదకు కర్సర్ పోతానంగానే అది బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఏమవ్వాలా, చేంజ్ అవ్వాలా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తన్నాను, టేబుల్ రోకి నేను హోవర్ అంటే దాని మీదకి తీసుకెళ్తానంగానే అదేమి కలర్ చేంజ్ అవ్వాల. ఇప్పుడు ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నాను, ఈ టేబుల్ మౌస్ తీసుకొనొస్తానంగానే రెడ్ అనేసొస్తుంది. మీకు అర్థం కావడం కోసం నేనేం చేస్తున్నాను, ఇక్కడ యెల్లో అని పెడతాను. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను యెల్లో. ఇక్కడ చూడండి. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది చేంజ్ అవుతుంది. చూసారా? దీన్నే మనం ఏమంటాము హోవర్ అంటారనమాట. అంటే టేబుల్ రోకి మనం పర్టిక్యులర్‌గా మనం ఏం చేస్తున్నాము అలా చేస్తున్నాం. అలా కాకుండా నేను పర్టిక్యులర్‌గా కాలమ్ అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను టీడీ అని పెడతాను. ఏదైనా ఒక కాలమ్ మాత్రమే అవుతుంది. ఇప్పుడు చూడండి. ఈ కాలమే అవుతాంది. ఎందుకు ఇది టీడీ కాబట్టి. అదే నేను టీహెచ్ అని పెట్టానంటే ఏమవుతుంది? ఈ టేబుల్ హెడ్ ఉన్నది చూసారా? దానికి మాత్రమే అవుతాయి. ఇప్పుడు చూడండి. ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది? కానీ ఇక్కడ అవ్వదు. ఎందుకంటే ఇది టీడీ కాబట్టి. అర్థమవుతుందా? దీన్ని మనం ఏమంటాము? సూడో క్లాసెస్‌లో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చిందనేసేమి ఎంప్టీ సెల్స్ షో. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏం చేస్తాను? నేను ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? ఈ ఎంప్టీ సెల్స్ గురించి తీసుకుంటాను. టేబుల్‌లో మాత్రమే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? టేబుల్ హెడ్. ఇప్పుడు నేను అలా కాకుండా ఇక్కడ టీడీ తీసుకుంటాను. పీడీ అంటే టేబుల్ డేటాలో ఎక్కడైనా కానీ మనకు ఎంప్టీ సెల్స్ ఉంటే షో చేయమని లేదంటే హైడ్ చేయమననమాట దానర్థం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను టేబుల్ ఎంప్టీ సెల్స్‌ని షో చేయమంటాను. ఓకే. ఇప్పుడు ఇది ఎంప్టీ కాబట్టి షో చేస్తాంది. నేను అలా కాకుండా నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను హైడ్ అని పెడతాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా ఇక్కడేమైంది బార్డర్ అనేది ఇక్కడ 2 పాయింట్లు ఉందా? అంటే ఇక్కడ బార్డర్ ఉందా? ఇక్కడ బార్డర్ లేదు. ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఎంప్టీ సెల్స్‌ని ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా నేను హైడ్ అని పెడతానంగానే అదేమవుతుంది ఇప్పుడు చూడండి నేను ఈ టైప్ చేస్తున్నాను. ఈ టైప్ చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బార్డర్ అనేది ఏమవుతుంది హైడ్ అయిపోతుంది. చూసారా? దీన్నే మనం ఏమంటాము ఎంప్టీ సెల్స్ షో ఆర్ హైడ్ అన్నమాట. ఈ సూడో ప్రాసెస్ గాని ఇవంతా అర్థమైంది గదా! నెక్స్ట్ ఇప్పుడు నేనిక్కడ టేబుల్ రో తీసుకున్నాను గదా! ఇక్కడ టేబుల్ రోకి తీసుకొని నేనేం చేస్తాను, దీన్ని టేబుల్ రో ఈవెన్ అనేదిని ఏం చేస్తున్నాను బ్రాకెట్‌లో పెడతాను. బ్రాకెట్‌లో పెట్టిందనేసి దానికంటే ముందు నేనేం చేశాను, ఎంత్ చిల్డ్ అని పెడతాను. ఓకే. మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం. ఏమని ఎంత్ చిల్డ్ అనేసి. ఓకేనా? ఆ ఎంత్ చిల్డ్ పెట్టినాంరా అంటే ఇక్కడ ఏమవుతుంది చేంజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, టేబుల్ రోకి ఎంత్ చిల్డ్‌కి నేనేం చేస్తున్నాను, ఏ1 అని పెడతాన్నాను. ఎంత్ చిల్డ్ అంటే ఈవెన్. ఎక్కడైతే ఇప్పుడు ఇది 1, 2, 3 నెక్స్ట్ అలా కాకుండా నేనేం చేస్తాను, ఇప్పుడు ఇంకో కాలమ్ తీసుకుంటాను. ఓకే. ఇంకొక రో తీసుకున్నాను అంటే ఆటోమేటిక్‌గా ఆ రో వదిలేసి ఇంకో రోకి ఏమొస్తుంది, ఇప్పుడు ఇక్కడ చూడండి నేనేం చేశాను టేబుల్ రో అంటే స్ట్రిప్డ్ అన్నమాట. ఇప్పుడు నేనిక్కడ టేబుల్ రోకి ఎంత చిల్డ్
ఆడ్ అని పెట్టాను నేను. అలా కాకుండా ఇక్కడ నేను టేబుల్ రోకి నేనేం చేస్తాను, ఇక్కడ ఈవెన్ అని పెడతాను. ఈవెన్ అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ 1, 2, 3, 4, 5 అంటే 5 రోస్ ఉంది. 4 రోస్‌లో ఈవెన్ 2, 4 మాత్రమే. ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తాను, ఇక్కడ ఆడ్ అని పెట్టాననుకోండి. 1, 3, 5 వీటికి మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేదేమి యెల్లో వస్తుంది. ఓకేనా? అలా కాకుండా నేనిక్కడ వేరే ఏదైనా కలర్ పెట్టాననుకోండి, గ్రీన్ అని పెట్టాననుకోండి, గ్రీన్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైంది కదా మీకు టేబుల్ రూలు. దీన్ని మనము ఎంత చిల్డ్రన్ యూజ్ చేసిందనేసి ఎలా మనము చేంజ్ చేస్తాము అనేసి. నెక్స్ట్ డిస్‌ప్లే ప్రాపర్టీ చూద్దాం. డిస్‌ప్లే ప్రాపర్టీలో వచ్చిందనేసి మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇవంతా తీసేస్తాను. ఇవంతా తీసేసిందని ఇప్పుడు నేను టేబుల్ అనేదిని నేను తీసుకుంటాను. ఈ టేబుల్‌కి నేనేం చేస్తాను, డిస్‌ప్లే ప్రాపర్టీని యూజ్ చేస్తాను. డిస్‌ప్లే ప్రాపర్టీని నేను ఇంతకుముందు బ్లాకు, ఇన్‌లైన్ అనేది యూజ్ చేశాననమాట. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి. బ్లాక్ అనేసి నేను యూజ్ చేస్తానంగానే ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది, ఇక్కడ చూడండి డిస్‌ప్లే ఈక్వల్స్ టు బ్లాక్ అని పెడతానంగానే ఆటోమేటిక్‌గా ఇక్కడున్నటువంటి ఇది మొత్తము తీసుకునింది. అలా కాకుండా నేనేం చేస్తాను, ఇప్పుడు ఇన్‌లైన్ అని పెడతాను. ఓకే. ఇక్కడ చూడండి. డిస్‌ప్లే ఈక్వల్స్ టు ఇన్‌లైన్ అని పెడతానంగానే ఆటోమేటిక్‌గా ఇదేమైంది ఇన్‌లైన్‌లో తీసుకుంటాంది. ఇప్పుడు దీన్ని బట్టిందని మీకు ఏం అర్థమవుతుంది? ఇక్కడ చూడండి టేబుల్ ఎలిమెంట్స్ అనేది టేబుల్ రో గాని, టేబుల్ సెల్స్ గాని ఇవంతా టేబుల్ స్ట్రక్చరు యూజ్డ్ టు చేంజ్ హౌ దీస్ ఎలిమెంట్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్ డిస్‌ప్లే ఈక్వల్స్ టు బ్లాక్, టేబుల్ ఎలిమెంట్స్ విల్ మేక్ దెమ్ బిహేవ్ లైక్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఓవర్ రైడింగ్ దేర్ నార్మల్ టేబుల్ డిస్‌ప్లే. అంటే నార్మల్‌గా మనం డిస్‌ప్లే చేస్తున్నాం గదా! దానికి ఇదేమవుతుంది ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ టేబుల్ డిస్‌ప్లే బ్లాక్ అని పెడతానంగానే ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది. చూడండి. ఇప్పుడు నేను ఇక్కడేమి ఇప్పుడు ఇది నార్మల్ అన్నమాట. ఈ నార్మల్ కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు చూడండి టేబులు, బ్లాక్ అని నెక్స్ట్ ఇన్‌లైను మనం ఇంతకుముందు నేర్చుకున్నామనమాట. బ్లాక్ అంటే డిస్‌ప్లే ప్రాపర్టీస్‌లో వచ్చినప్పుడు. దాన్ని బట్టిందనేసి ఇక్కడ మనం ఏం చేస్తాము నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటేమి టేబులు లేఅవుట్ అనమాట. టేబుల్ లేఅవుట్‌లో వచ్చిందనేసి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, టేబుల్‌లో వచ్చిందని టేబుల్ లేఅవుట్ అనేసి మనకొక ఆప్షన్ ఉందనమాట. దాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అనేసి ఇక్కడ చూద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, టేబుల్ తీసుకున్నాను గదా! ఈ టేబుల్‌లో వచ్చిందనేసి నేను ఇక్కడ ఏం చేస్తాను, టేబుల్ లేఅవుట్. టేబుల్ లేఅవుట్‌లో వచ్చిందనేసి నేనిక్కడ ఏం చేశాను, ఆటో అని పెడతాను. ఆటో అని నేను పెడతానంగానే ఇదేమవుతుంది ఆటోమేటిక్‌గా ఇక్కడ హ్మ్. ఇది తీసుకుందాం. ఇక్కడేమవుతుంది ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది ఇదవుతుందనమాట. ఓకే. ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనం చేస్తానంగానే ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది పెరిగిపోతుంది. ఓకేనా? అలా కాకుండా ఫిక్స్‌డ్ అన్నామనుకో, ఫిక్స్‌డ్ అని చేస్తానంగానే మనకిక్కడ ఏమవుతుందిరా అంటే, ఇప్పుడు నేనిక్కడ ఏం చేశాను, విడ్త్ ఫస్ట్ నేనిక్కడ ఏం చేస్తున్నాను విడ్త్‌ని డిటర్మైన్ చేస్తున్నాను. విడ్త్‌ని డిటర్మైన్ చేసిన తర్వాత నేనిక్కడ ఏం చేస్తాను 300 పిక్సెల్స్ అని పెడతాను. ఓకే. ఇప్పుడు 300 పిక్సెల్స్ అని పెట్టిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తాను ఆటో అని పెడతాను. ఆటో అని పెడతానంగానే ఇక్కడేమవుతుంది ఇది ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి ఆటో అని పెడతానంగానే ఇదేమవుతుంది ఇదవుతుందనమాట. ఇప్పుడు అదే నేను ఆ టేబుల్ లేఔట్ విడ్త్ ఈక్వల్స్ టు 300 పిక్సెల్స్ అని పెట్టాను కదా! ఇప్పుడు నేనిక్కడ చూడండి ఆటోమేటిక్‌గా ఆటో అని పెట్టనంగానే మనకిక్కడొచ్చిందా? అలా కాకుండా నేనిప్పుడు ఇక్కడేం చేస్తన్నాను, ఇది డిఫాల్ట్ విడ్త్ మనం లేఔట్ అనేది ఆటోలో ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా నేనిక్కడ ఫిక్స్డ్ అని పెడతానంగానే ఇక్కడ చూడండి ఏమవుతుందనేది. ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ కంటెంట్ అనేది బయటొస్తాంది. చూసారా? అంటే ఇప్పుడు నేను మీకు చూపెడతాను. ఓకే. ఇప్పుడు నేనిక్కడ దీన్ని కూడా ఏం చేస్తాను డిలీట్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నేనేం చేశాను ఫిక్స్డ్ అని పెట్టాను. ఫిక్స్డ్ అని పెడతానంగానే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ నేనేం చేస్తాను టైప్ చేస్తాను. టైప్ చేస్తానంటే ఆ కాలమ్ కంటే బయటొస్తుంది కానీ ఇది చూసారా? బయటొస్తాంది. అదే ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు ఫిక్స్‌డ్‌లో పెట్టాను. ఇప్పుడు నేనేం చేస్తన్నాను, ఆటోలో పెడతాను. ఆటోలో పెడతానంగానే మనకిక్కడ ఏమవుతుందిరా అంటే, నేనిక్కడ టైప్ చేస్తానంటే, ఆటోమేటిక్‌గా విడ్త్ అనేది కూడా ఆటోమేటిక్‌గా తీసుకుంటుందన్నమాట. ఇప్పుడు చూడండి. చూసినారా? ఇది టేబుల్ లేఅవుట్‌కనమాట. అర్థమవుతుందా? టేబుల్ లేఅవుట్ అంటే ఏమి అనేది, ఇప్పుడు ఫిక్స్, ఆటో అనేది 2 ఉంటాయన్నమాట. నెక్స్ట్ బోర్డర్ కొలాప్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేస్తన్నాను, బోర్డర్ కొలాప్స్ అనేది కొలాప్సా, నెక్స్ట్ దానికి 2 ఉంటాయన్నమాట. సెపరేట్, కొలాప్స్ అనేసి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చేసి చూద్దాం. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, బోర్డర్ కొలాప్స్. ఇక్కడ నేనేం చేస్తన్నాను, కొలాప్స్ అని పెడతాను. ఇక్కడ చూడండి ఏమైంది బోర్డర్ కొలాప్స్ అయిపోయిందా? ఇప్పుడు నేను అదే ఇక్కడ తీసినట్టంటే చూడండి. అర్థమవుతుంది కదా! బోర్డర్ కొలాప్స్. ఇప్పుడు నేనిక్కడ పెడతానంగానే ఏమవుతుంది చూడండి. బోర్డర్ అనేది ఎళ్ళిపోయిందా? నెక్స్ట్ అలా కాకుండా నేనిక్కడ ఏం చేస్తాను, సెపరేట్ అని పెడతాను. డిఫాల్ట్‌గా కొలాప్స్ అనేసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెపరేట్.
ఇక్కడ చూడండి బార్డర్ కొలాప్స్ ఈక్వల్స్ కొలాప్స్ అని పెడతానంగానే బార్డర్ సెల్ కొలాప్స్ ఇంటూ సింగిల్ బార్డర్. బార్డర్ అడ్జసెంట్ సెల్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇండిపెండెంట్లీ. ద బార్డర్ స్పేసింగ్ ప్రాపర్టీ క్యాన్ బి యూజ్డ్ టు సెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే మనము ఇక్కడ బార్డర్ స్పేసింగ్ అనేసి మనం పెట్టినాంరా అంటే దాన్ని బట్టి ఇక్కడ ఏమవుతుంది చేంజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెపరేట్ అని పెట్టాను. సెపరేట్ అని పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను బార్డర్ స్పేసింగ్ అని పెడతాను. ఇక్కడ చూడండి బార్డర్ స్పేసింగ్ అంటే ఇక్కడ మన స్పేసింగ్ యూజ్ చేసిందనేసి ఇక్కడ నేనేం చేస్తాను 10 పీక్స్ ఇక్కడ చూడండి. ఆటోమేటిక్‌గా ఈచ్ సెల్ ఏమవుతుంది సెపరేట్ అవుతుంది. అదే నేను ఇక్కడ ఏం చేస్తాను కొలాప్స్ అని పెట్టినాననుకో కొలాప్స్ అని పెట్టి నేను దీన్ని తీసేస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా కొలాప్స్ అని పెడతానంగానే బార్డర్ కొలాప్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సెపరేట్ అని పెడతాను. బార్డర్ స్పేసింగ్ తీసుకుంటుందా? తీసుకోలేదు. ఇప్పుడు అదే తీసుకుంటుంది చూడండి. ఇక్కడ చూడండి. అంటే 10 పిక్సెల్స్ తీసుకుంటాందన్నమాట. అంటే ఒక్కొక్క దీనికి మధ్యలో ఎంత తీసుకుంటుంది 10 పిక్సెల్స్. ఇప్పుడు చూడండి 20 తీసుకుంది. అలా కాకుండా నేను 30 అని పెడితే ఇటు చూడండి. ఓకేనా? బార్డర్ స్పేసింగ్ అనేది కొలాప్స్ అని పెడతానంగానే మనకు ఆటోమేటిక్‌గా అది ఏమవుతుంది బార్డర్ స్పేస్ తీసుకుంటుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు బార్డర్ స్పేసింగ్ అంటే ఏమి అర్థమైంది కదా! నెక్స్ట్ ఎంప్టీ సెల్స్. ఎంప్టీ సెల్స్‌ని హైడ్, షో అనేది నేను ఇంతకు ముందే చేసి చూపెట్టినాను. మీరు ఒకసారి దాన్ని చేసి చూడండి. ఓకే. మీకు బాగా అర్థమైంది కదా! ఇప్పుడు దీంట్లో టేబుల్ లేఅవుట్‌లో మీకేదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను డౌట్‌ని క్లారిఫై చేస్తాను. లేదురా అంటే మీరు ఈ వెబ్‌సైట్‌లోకొచ్చిందని చూసినారంటే ఒక్కొక్కటిగా మీకు బాగా అర్థమవుతుంది. మీకు అలా అర్థం కాలేదురా అంటే దయచేసి మీరేం చేస్తారంటే నాకు కామెంట్ చేసినారంటే నేను ఖచ్చితంగా దానికి బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది కామెంట్‌లోనే ఇస్తాను. లేదా సెపరేట్ వీడియో ఎప్పుడన్నా చేస్తాను. నేను చెప్పింది నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.